starting from fertility expert, 49 team, 49 family అనేది ఇప్పుడు 11 centers అన్నమాట, grace of God. So every time we feel that ఏదైనా మంచి వర్క్ చేయాలంటే మనము ఎక్కువ కష్టపడాల్సింది అవసరం లేదు. వెన్ హ్యూమన్ ఎనర్జీతో ఒక డివైన్ ఎనర్జీ కలిస్తే everything is possible. So today we are very 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 happy and overwhelmed, and first of all ee celebration 49 family ante not only doctors, staff and many people, each and every person of 49 family, 450 plus staff వాళ్ళ బర్త్డే కినా ఎక్కువ ఇంపార్టెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ 49 స్టాఫ్ ఫ్యామిలీ, ఈచ్ ఆఫ్ యూ ఫర్ ఆల్ యువర్ రెలెంట్లెస్ వర్క్. ఈ 49 ఏపీ తెలంగాణలో ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫర్టిలిటీ చైన్ అన్నటానికి కారణం ఆర్ స్టాఫ్. థ్యాంక్ యూ. ఐ థింక్ దే డిజర్వ్ అన్ అప్లాడ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఆఫ్ 49. మీరు గమనించుంటారు మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి హ్యాస్ ఓన్ అ యూనిక్ కలర్. మొత్తం ఈరోజు సెలబ్రేషన్ ఎలా ఉందంటే వన్ పర్టిక్యులర్ కలర్ వీ హ్యావ్ చోజన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సింబాలిఫైయింగ్ దిస్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. And I always welcome media brothers and sisters for this auspicious day. So World IVF Day అనేది గ్లోబల్గా సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. 1978లో 1147 లూయి బ్రౌన్ అని ఫస్ట్ IVF గర్ల్ వాజ్ బోర్న్. ఫస్ట్ IVF గర్ల్ వాజ్ బోర్న్ అంటే ఇట్ వాజ్ అ ట్రెండ్ సెండింగ్. వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ అంటే ఇట్ వాజ్ అ ట్రెండ్ సెండింగ్ ఇయర్ అన్నమాట. బిఫోర్ లూయి బోర్న్ వాజ్ బోర్న్ ఒక 300 అటెంప్ట్స్ ఫెయిల్ అయింది. అంటే మీరు చూస్తే IVF సక్సెస్ రేట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే 1978, 48 years ఫ్రమ్ నౌ వాజ్ 0.3%. ఒక 300 మందికి IVF చేసే ఒక్క లేడీకే ప్రెగ్నెంట్ అయింది. బట్ టుడే ఇఫ్ యూ సీ IVF almost 100లో 65 couples are going with pregnancy. 60 to 65 is the pregnancy rate. So ఎంతో మంది పిల్లలు లేక బాధపడే కపుల్స్లో ఈ ఫర్టిలిటీ అనేది ఒక వెలుగుగా, ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్తున్నారు. సో ఈ మైల్ స్టోన్ ఇయర్ అనేది మనకి చాలా టచింగ్ డే అన్నమాట. The team of both the fertility experts, embryologists and whoever is working in fertility field. సో పిల్లలు అన్నప్పుడు కొందరు ఎవరో చెప్పారు, అరే పాపులేషన్ ఎక్కువ అవుతుంది కదా ఇండియాలోని. బట్ వన్ సైడ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది, అదర్ సైడ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఒక 3 years డేటా చూస్తే 49 ఫర్టిలిటీ సెంటర్లోనే మోర్ దెన్ 10,000 కపుల్స్ లైఫ్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. ఐ థింక్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు thank our team and also grace of God. Very very important. Whatever good things we do, that divine energy should be there with us. And to be very honest, 49 lo every time the best and the technology to improve the pregnancy rates, every time we want to do and we want to do best to the society. So ee sandarbhanga ee day lo very two important things mem launch chestunnam together in IVF. ఇదొక వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ టుగెదర్ ఇన్ IVF అంటే ఏంటి? చాలామందికి ఓ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే ఒక స్టిగ్మా. అరే నాకు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎంతోమంది కపుల్స్ ముందుకు రారు, నాకు పిల్లలు ఫర్టిలిటీలో అయింది అని. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే యాక్చువల్లీ ఆఫ్టర్ 68 days ఫస్ట్ IVF బేబీ వాజ్ బోర్న్ బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ సైంటిస్ట్. బట్ ఆ ఫస్ట్ IVF బేబీ వాళ్ళు నో ఇట్ వాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నారు. ఇట్ వాజ్ అ స్టిగ్మా దెన్. బట్ వీ టుగెదర్ ఇన్ IVF అని ఆ స్టిగ్మాని బ్రేక్ చేయటానికి, అవేర్నెస్ క్రియేట్ చేయటానికి, ఇప్పుడు పలానా కోవిడ్ వస్తే అందరూ పాజిటివ్గా నాకు కోవిడ్ వచ్చింది అంటున్నారు, షుగర్ వస్తే. సో సిమిలర్లీ లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఫర్టిలిటీ కూడా ముందుకు రావాలి, టెక్నిక్స్ ఉన్నాయి. సో వి విష్ మెనీ మోర్ కపుల్స్ గో విత్ బండిల్ ఆఫ్ జాయ్ అన్నట్టు ఈ టుగెదర్ అని IVF అని కంపాషనేట్ కేర్ ఫర్టిలిటీ వాళ్ళకి ఇవ్వటానికి మేము చేస్తున్నాము.
చేస్తున్నామో దట్ ఈస్ వన్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కాన్సెప్ట్ టీమ్. అండ్ సెకండ్, ఇంకొకటి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి సొసైటీలో. మీకు అందరికీ తెలుసు వీధి నాటకాలని ముందు ఉండింది, ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం. సో 49లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీధి నాటకాలు. మనం చూస్తే ఇది వి కాల్ ఇట్ యాజ్ షో అన్నమాట. సో నుక్కడ్ నాటక్ అని ఒక షో అని మేము లాంచ్ చేస్తున్నాము ధర్మి థియేటర్ అకాడమీతో. సో దెర్ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్ హూ ఆర్ దేర్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే కనెక్ట్ టు పీపుల్ అండ్ టెల్ ఇట్ ఇన్ అ వెరీ క్రియేటివ్ వే. పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి, మేము ఉన్నాము అని అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇది కూడా లాంచ్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ అనే దానికి వర్డ్స్ అవసరం లేదు, ఇట్స్ మ్యాజికల్ అనమాట. సో ఫర్టిలిటీలో బాధపడే వాళ్ళు చాలామంది కొంచెము సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు, కొందరు వరి అవుతూ ఉంటారు. ఇటువంటి అయిన వాళ్ళకి 49 హ్యాస్ కమ్ అప్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ద మ్యూజిక్ ఆఫ్ హోప్ అని. వెన్ యూ హియర్ ఎనీ మ్యూజిక్ మీకు ఏమవుతుంది, నార్మల్గా బాధపడే వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ వింటే మర్చిపోతాం మా బాధలన్నీ. సో ఈ మ్యూజిక్ ఆఫ్ హోప్లో రియలీ దే వర్క్డ్ వెరీ వెల్. దిస్ హెల్ప్స్ ఇన్ కామింగ్ అండ్ కూలింగ్ ద మైండ్. సో ఈ మ్యూజిక్లో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన ఓటీ థియేటర్లో వెన్ పేషెంట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్లే చేయాలి. అండ్ పేషెంట్స్ ఇది స్ట్రెస్లో ఉన్నప్పుడు దిస్ విల్ సూదన్ హర్ మైండ్. అండ్ ఫర్ కపుల్స్ కూడా ఒక పాజిటివిటీ అన్నట్టు. సో వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా వీఆర్ వెరీ హ్యాపీ. సో మెనీ థింగ్స్ వీఆర్ లాంచింగ్. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఏపీ తెలంగాణ, లైక్ RI విట్నెస్ సిస్టమ్, Ziltrix. సో ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్ వీఆర్ ట్రై అండ్ లాంచింగ్ ఇట్ ఇన్ ఆర్ సిటీ. సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు కపుల్స్ పిల్లలతో వెళ్ళాలనే మనం లాంచ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు కూడా ఈ లాంచ్ చేసి తర్వాత నేను మళ్ళీ మీకు సొసైటీకి ఎలా సర్వ్ చేయాలని మళ్ళీ నాకు ఒక వేరే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఐ విల్ కనెక్ట్ యూ అండ్ అగైన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. యా. Thank you, Jyoti ma'am, for your insightful overview. Now I have a very special moment to share with all you. So today we have a very special guest, very special. So for this event, it's none other than our IVF baby and their family. So I invite the IVF baby and their families onto the stage. నా పేరు మానస్ అండి. నాకు 5 ఇయర్స్గా పిల్లలు లేరు. 4 ఇయర్స్ బ్యాక్ IUI శ్రీ స్కాన్లో నాకు IUI ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్లోనే సక్సెస్ అయిపోయింది. చాలా అందమైన పాప వచ్చింది నాకు. ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎలా పుడతారో అని డౌట్ ఉండే, బట్ చాలా మిల్క్ బ్యూటీ లాంటి అమ్మాయి వచ్చింది నాకు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది నాకు. 49 బాగా కలిసి వచ్చింది. జ్యోతి మేడం నేను ఎప్పటికీ మరవలేను. స్పెషల్ థ్యాంక్ యూ నాగలక్ష్మి అక్క, చాలా హెల్ప్ చేసింది నాకు అక్క. నేను ఎప్పుడు కాల్ చేసినా కనెక్ట్ అయ్యేది, రెస్పాండ్ అయ్యేది టైంకి. తను ఎంత బిజీగా ఉన్నా నాకు రెస్పాండ్ అయ్యేది. స్పెషల్ థ్యాంక్స్ అక్క. నేను జ్యోతి మేడం ఎప్పటికీ మరవలేను. 49 నాకు బాగా కలిసి వచ్చింది, నేను ఎప్పటికీ మరవలేను లైఫ్లో. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ మదర్ అయి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో వెరీ నైస్లీ షీ హెస్ పుట్ ఇట్ అండి. చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత న్యాచురల్గా కాదనుకుంటారు. షీఈ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫస్ట్ బేబీ అయిన తర్వాత షీ న్యాచురల్లీ కన్సీవ్డ్ అనదర్ బేబీ. సో మేము ఎంతోమందికి సర్వీస్ చేశాము. సో తను చెప్పింది కూడా ట్రీట్మెంట్లో తను IUIలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది కూడా బేసిక్ ప్రొసీజర్ అనమాట. సో వెరీ హ్యాపీ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హలో హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మోనికా. సిన్స్ 5 years నుంచి నాకు ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేశాను. ఈవెన్ అన్ని హాస్పిటల్స్ తిరిగాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇక్కడ 49కి వచ్చాను. నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండేది. ఈవెన్ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం అలాంటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. బట్ ఎక్కడ వచ్చినా నాకు పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం, నీకు కన్సీవ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం ఉంటుంది మేడం అనేసి అన్నారు. సిన్స్ నేను 49కి రాగానే నాకు అలా ట్రీట్ చేశారు. ఏంటంటే నీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లం అది. దానివల్ల ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఐవీఎఫ్కి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు మెడిసిన్స్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే నేను ఫస్ట్ మేడంని కన్సల్ట్ అవ్వాను, జ్యోతి మేడంని. నీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు మ్యామ్, నీకు చాలా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నీకు పీసీఓడి ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈవెన్ మీరు మెడిసిన్స్ యూజ్ చేయండి కన్సీవ్ అవుతారు అన్నారు. సిన్స్ 6 months నుంచి నేను రెగ్యులర్ స్కాన్స్ రావడం, ఇలా వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అంటే ట్రై చేశాను. మెడిసిన్స్ ద్వారా నాకు కన్సీవ్ అయ్యాను. 5 years పడిన ప్రాబ్లం అంతా నేను బాధ అంటే నా బేబీ వల్ల. ఈవెన్ నేను అసలు ఏం టాబ్లెట్స్ వాడాను, ఎక్కడ హాస్పిటల్స్ తిరిగాను, ఈవెన్ గుర్తు చేసుకోవడానికి కూడా అసలు రావట్లేదు. అంత హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది నాకు హాస్పిటల్ కాదు, దిస్ ఇస్ ద టెంపుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జ్యోతి మేడం. నాకు చాలా బాగా సపోర్టివ్ చేశాను. తన సపోర్టివ్ వల్లనే నేను ముందు స్టెప్ వేశాను. ఈవెన్ మెడిసిన్స్ కానీ స్కానింగ్ కానీ చాలా భయం అయ్యేది నాకు. అరే ఈవెన్ నేను ఇంజెక్షన్కి కూడా భయపడతాను. అలాంటి మేడం నాకు ఇలా కాదు మా అలా అని యాజ్ ఎ మదర్గా చాలా బాగా ట్రీట్ చేశారు. దిస్ ఇస్ మై టెంపుల్, గాడ్ గ్రేస్ ఫర్ మీ. దిస్ ఇస్ మై గోల్డ్ ఏంజల్ ఫర్ గివెన్ టు మీ జ్యోతి మేడం. వెరీ థ్యాంక్ఫుల్ టు జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you ma'am for sharing your beautiful story today. థ్యాంక్ యూ. సో ఎండ్ ఆఫ్ ద డే తను నా గురించి చెప్పుండొచ్చు, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ అ టీమ్. ఇప్పుడు ఎన్నోసారి ఒక టీమ్, ఒక ఫ్యామిలీ బాగుపడాలంటే యునో ఇంట్లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ మంచిగా ఉంటేనే పిల్లలు కూడా అది ఇదన్నమాట. సో సిమిలర్లీ నాకు ఎప్పుడు 49 ఈజ్ అ టీమ్. యునో ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ స్టాఫ్, ఎవ్రీ ఎంబ్రియాలజిస్ట్, ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ ద రోల్ టు డూ ద బెస్ట్ టు ద సొసైటీ అనమాట. వరల్డ్ ఎంబ్రియాలజీ డే కూడా. సో సహజంగా ఫర్టిలిటీ అంటే చాలామంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు, బట్ బిహైండ్ ద యునో సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ప్లేస్ వేర్ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుంది అనమాట. దే క్రియేట్ బేబీస్. సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి. సో ఆ టెంపరేచర్ కానీ, ద హ్యూమిడిటీ కానీ, బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి. సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ 49లో ఇట్ ఈస్ యునో అన్ని 11 సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్, ఒక యూరోపియన్ అనమాట. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్. ఎస్ఓపి అని ఉంటుంది మనకి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్. ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అనమాట. టెక్నాలజీ ఉంది ఫర్ దాట్. హ్యావియర్తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ ద హోల్ embryology unit. So Sandeep, you want to express anything? Just 2 words. Actually, good insight. The word is happy embryologist day. It's just I wanted to say happy embryologist day to all embryologists, and it's honor to be an embryologist because it's like we are always behind, but as 49 we are in front of everyone, that we are like everybody is taking our name, that we are also working good in embryology. So happy embryologist to everyone. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పిల్లలందరినీ మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము, బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్కి. సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ వర్కింగ్. డాక్టర్సే కాదు, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో టుడే ఐ థింక్ దే డిజర్వ్ అన్ అప్లాడ్. ప్లీజ్ డూ క్లాప్. అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే
మీరు అనుకుంటారు ఓకే 49 ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు. 10,000 బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్. అండ్ ఏ స్టిగ్మా లేదు ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు. నోబడీ హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా. వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట. సో నౌ విల్ గో అహెడ్ అండ్ now I invite our IVF baby and their families onto the stage to join us for the cake cutting ceremony. I'm starting in first class. The school name is Focus Techno School. My name is Shivani. I'm studying in first class. My school name is Focus Techno School. very nice. My name is Shalini. I'm studying in first class. My school name is Focus Techno School. సో మన పిల్లలు చూస్తుంటే పెద్దగా అవుతున్నారు. వీఆర్ సో హ్యాపీ. మంచిగా అంటే స్టిగ్మా అనేది వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఫర్టిలిటీలో ఎవరు పిల్లలు లేక బాధపడే వాళ్ళు మన 49లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఉండకూడదు. హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా, ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా. ఐవీఎఫ్లో కూడా ఈసారి ఒక 25% దాంట్లో మనము డిస్కౌంట్లో చేసి ఇంకా ఎంతోమంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో అంటే మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి. వీ నో దట్ ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్ వైరల్ అయిపోతుంది. బట్ వాట్ గుడ్ వీ వాంట్ టు డూ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ. సో మీ హెల్ప్ వీఆర్ రిక్వెస్టింగ్. మీరు చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా. ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ పీపుల్, penetrating to the very 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 different place of society and హ్యాపీగా పిల్లలు లేన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you Dr. Jyoti ma'am and thank you all the IVF baby and their families. అనేది మీకు అందరికీ తెలుసు. అది మనసులో మ్యూజిక్ అనేది అది ఇట్స్ నాట్ ఇట్ ఈస్ మ్యాజికల్. ఇట్ ఈస్ నాట్ మన బ్రెయిన్లో ఉన్న మాట కాదు, అది మనసులో ఉన్న మాట, హార్ట్లో ఉన్న మాట. సో మ్యూజిక్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్ కనెక్ట్స్ టు ఎవ్రీబడి. అదొక ఎనర్జీ అనమాట. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, మన పిల్లలకి బాధపడే కపుల్ డిప్రెషన్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో వెళ్ళకూడదు. బికాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫర్టిలిటీ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే. వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్. ఆ మ్యూజిక్లోనే ఆ పాజిటివిటీతో ఎంతోమంది పిల్లలతో వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో టుడే వీఆర్ వెరీ హ్యాపీ. ఆ మ్యూజిక్ మీకు కూడా దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లూట్ మ్యూజికల్ ఇది ఉంది, అన్ని మ్యూజిక్ నోట్ తీసుకొని చేశారు. సో విల్ బీ వెరీ హ్యాపీ. వీ వాంట్ యూ టు హియర్ అండ్ ఆల్సో స్ప్రెడ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ టు టచ్ మెనీ మోర్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు we will just start the music. Yeah, we'll play the video.
everyone please be quiet. So we are going to launch the music. కొన్ని క్షణం మనము బాధలన్నీ మర్చిపోయాం, బ్రెయిన్లో ఉన్న అన్ని ఇరిటేషన్ ఇట్ హెస్ సెటిల్ డౌన్. సో వీ హోప్ ఈ కామ్నెస్తో పిల్లలు లేక బాధపడే వాళ్ళు హ్యాపీగా బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. I now invite Mr. Vinesh sir to share his views on our commitment towards infertile couple. Good morning, everyone. Thank you, the 49 team, for all the contribution. Thank you for all the media person here spreading the joy of happiness. We at, I'm sure you all have recently seen the latest World Health Organization's research paper, which says that 1 out of every 6 couples across the world, including India, suffers from difficulty in conceiving or infertility. So as 49, it's our responsibility to reach infertile couples and help them to achieve their dream of parenthood. Now, most of the infertile couples in India don't reach at right place at right time because of many myths, taboos and stigma on infertility. So infertility is a WHO classified medical disease, and it can be very well treated, and brands, company like 49 and doctors can help couples achieve their dream of parenthood. But there is lack of awareness among general population, and most of the couple women feel it is their destiny or personal shortcoming. So in 49, being a responsible brand, we have launched a hashtag campaign together in IVF, where we are committed to spread right awareness, educate people that if you are facing infertility, it's a medical disease, and come and consult a doctor at right time and right place so that you achieve your dream of parenthood. So improving awareness, spreading right education, and removing myth, all the stigma and taboo around infertility, we consider as our prime responsibility. One of the part to start this together in IVF campaign, we recently launched a Nukkad Natak, which is done by Dharmi Theatres, where we do play in vernacular language as a part of story, which helps removing myth and stigma and create right awareness and educate the mass about infertility so that they can achieve the dream of parenthood without much difficulty. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మి థియేటర్ అకాడమీని చూస్ చేసుకున్న 49కి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్స్. స్ట్రీట్ ప్లే క్యాంపెయిన్ అనేది తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణలో వచ్చేసి కరీంనగర్, వరంగల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి అండ్ విజయవాడ. ఇవన్నీ స్ట్రీట్ ప్లేస్ సక్సెస్ఫుల్గా మేము పర్ఫామ్ చేసి, ఈవెన్ వీ డోంట్ కేర్ రెయిన్ వచ్చినా కూడా మేము కేర్ చేయలేదు. వీ పర్ఫామ్ వెల్ అండ్ వీ ఫైనల్లీ హియర్ ఇక్కడ ఎన్సిఎల్ బ్యాచ్లో పర్ఫామ్ మీరు చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ.
ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మేము అది కూడా లాంచ్ చేశాము. సో మేల్స్ కూడా ఏ స్టిగ్మాతో వెళ్ళాల్సింది అవసరం లేదు. వి రిక్వెస్ట్ డాక్టర్ శశాంక్, our andrologist, to speak few words. Hi, good afternoon everyone. So we are now presently launched with Andromax. So ఇప్పుడు సంతానలేమి సమస్య పడుతున్న మేల్ ఇండివిజువల్స్, మేల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు ఫర్ ఏదైనా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి స్పర్మ్ కలెక్షన్ మెథడ్స్లో కూడా. సో ఒక సైంటిఫికలీ మనం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి, మెడిసిన్స్ ద్వారా, లైఫ్ స్టైల్, అది ఏ కారణంతో అవుతుంది, ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉందా, దానికి స్పెసిఫికలీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఆర్ ఏదైనా ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటే ఫర్ దట్ వీఆర్ దేర్ ఫర్ గైడింగ్ అదర్ IUI ఆర్ IVF. ఈ పద్ధతితోటి చాలా పేషెంట్స్ సక్సెస్ఫుల్, ఈవెన్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి మనం టెస్టెస్ నుంచి డైరెక్ట్లీ స్పర్మ్ రిట్రీవ్ చేసి వాళ్ళ జెనెటిక్స్ తోటి ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, ఒక హ్యాపీ టేక్ హోమ్ బేబీ తోటి దే హ్యావ్ గాన్ హోమ్. సో డెఫినెట్లీ మీరు ఏదైనా బాధపడుతుంటే యూ క్యాన్ కమ్ కన్సల్ట్ మీ అండ్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ. డాక్టర్ శశాంక్ క్వైట్గా, వెరీ క్యూట్గా చెప్పారు. బట్ మీకు తెలీదు, ఇప్పుడు చాలామంది పిల్లలకి బాధపడే వాళ్ళు ముందు ఎలా ఉండేదంటే దే యూస్ టు గెట్ దేర్ మదర్ ఇన్ లా వచ్చి నా కోడలికి పిల్లలు అవ్వట్లేదు అని. దే యూస్ టు నెవర్, మేల్స్ యూస్ టు నెవర్ కమ్, అరే నాకెందుకు, నా ప్రాబ్లం ఏంటని. ఈ నుక్కట్ నాటక్లో కూడా మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకొని జెనెటిక్ ఫాదర్ అవ్వచ్చు అని అవేర్నెస్కి. ఈ అవేర్నెస్ వల్ల మీరు గమనిస్తే కంపేర్ టు లాస్ట్ 20 years ఎంతోమంది మేల్స్ కూడా వచ్చి నాకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు, నాకు కూడా సొల్యూషన్ దొరుకుతుందా, ఎందుకంటే మగవాళ్ళని ట్రీట్ చేయడానికి ఎక్కువ డాక్టర్స్ తెలియదు మాకు ఎక్కడ వెళ్ళాలని అని. సో ఇదే మనం ఈ ప్రాసెస్ చూసి వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలి అనేది ఆండ్రో యూనిట్ 49లో లాంచ్ చేయటం జరిగింది. అండ్ దాని తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలకి బాధపడే మేల్స్ వచ్చి ఫాదర్గా వెళ్ళారు. సో వీ థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ రియలీ బెనిఫిటెడ్. వీ ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
పెడతావా? రా వచ్చే సారి పెట్టు. నాదే ఉందే పొల్లా, నేను పని కట్టుకొని దీవించాలా ఏంది? వెళ్ళలేంటి ఎవరు? నా మనవరాలు కాదు, ముందు వచ్చిన ముత్తైదుల్ని దీవించ నువ్వు. ఏ రెండే ఎవరైనా? అమ్మ సీత రా తల్లి. సీత అప్పుడే నువ్వెందుకమ్మా? పండు ముసలి వాళ్ళం, 3 తరాల ముందు 3 తరాల వెనక చూసిన వాళ్ళం, ముందు వచ్చిన ముత్తైదుల్ని దీవించ నువ్వు. అమ్మ సీత రా తల్లి. ఇన్నాళ్ళంటే కడుపులో కాయలేదని కంట్లో నలుసుపడినట్టుగా కంటికి దారపడేది. ఇక రందక్కర్లేదే పిల్ల, జనంతా నవ్వరాదు. ఓ అమ్మో, నవ్వంతా నీ ముఖానికేనా? నీ మనోడికి కూడా ఇస్తావా? పెడుతూ రావే, అంతా గవర్ చేస్తున్నావు. అమ్మ రాణి రా తల్లి. రాణి పెళ్ళైన తొలిసూరులోనే 12 కమల్ని కన్నది. గంతటి అదృష్టం ఎవరికుంటే చెప్పండి. అమ్మ తల్లి నువ్వు పెట్టవే. పెడుదూలే ఆగవే, నీ ఫ్రెండే కదా, ఎక్కడికి పోతుంది? అమ్మ కమల రా తల్లి. పెళ్ళైన ఏడాదిలోనే నీళ్ళు వస్తుంది పిల్ల. వాళ్ళ మావయ్యకి ఆపరేషన్ బాగా జరిగి ఇంటికి కూడా తిరిగి వచ్చేసాడు. ఏళ్ళ తరబడి రాని సర్కారు నౌకరీ కూడా వాళ్ళ ఆయనకు వచ్చింది. అంతా అది చేసుకున్న అదృష్టం. నువ్వు పెట్టవే పిల్ల. పిచ్చి మొహం పిల్ల, నువ్వు సార పెడతా పెడతా అంటుంటే అందరు ఎందుకు వద్దు వద్దు అంటున్నారు? చదువుకున్న అమ్మాయికి ఆ మాత్రం ఆలోచించక్కర్లేదా? చూడు తల్లి, బిడ్డొచ్చిన వేళ కొట్టొచ్చిన వేళ అంటారు. పెళ్ళై 5 ఏళ్ళైనా కూడా పిల్లలు ఆయన చేత నిండు చూడడానికి సరళ పెట్టనుకున్నావే. చూడు తల్లి, చేసే కార్యం శుభం అయితే సరిపోతుందా? పెట్టే చెయ్యి కూడా అంత ఉండాలి కదా. ఇప్పుడు
బాగా. చూసారుగా, ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్లి చేయకుండా ఉంటే తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఎంత భారం అవుతుందో, పెళ్ళైన తర్వాత అదే ఆడపిల్ల తల్లి అవ్వలేకపోయినా కూడా అవే బాధలు, అవే అవమానాలు ఎదురవుతాయి. ఇలాంటి బాధల్ని, అవమానాల్ని అధిగమించాలంటే మీరు ఎదుర్కొనే ఎలాంటి ఫర్టిలిటీ సమస్యనైనా నిర్భయంగా మీరు మీ భాగస్వామితో చర్చించండి. మీలోని మాతృత్వతనానికి అడ్డుపడుతున్న సమస్యని 49 దృష్టికి తీసుకురండి. 49లో మీ ఫర్టిలిటీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం దొరికి తీరుతుంది. 49 వసంతాలు ఎన్నైనా మీ ఇంట్లో పిల్లల చిరునవ్వులను అందించేది మాత్రం 49. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. ఎన్నిసార్లు చెప్పినా మీ పంతం మీకే కానీ కనీసం నా మాట వినరా? నా మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం నా బాధని అర్థం చేసుకోండి. ఏమని వినాలి నీ మాటలు? అదేమైనా భగవద్గీత లేక రామాయణం వింటే పురాణాల మీద పట్టు రావడానికి? అయినా ఆ మాట విని నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయాలనుకుంటున్నావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నా కదా, ఇంకా అది చేయి ఇది చేయి అంటే ఏమన్నా మట్టి బొమ్మడా లేక గీస్తాడ మిషన్ బొమ్మడా? అయినా ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకుని సీటుకి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం? నువ్వు హెల్తీగానే ఉండాలి. కావాలంటే చూడు, 5 కిలోమీటర్ని హాఫ్ అన్ అవర్లో జాగ్ చేసి చూపిస్తా. నువ్వు చేయగలవా? ఎప్పుడు చూడు ఏదో ఒక రోగంతో ఏవేవో టాబ్లెట్స్ వేసుకుని 5 సంవత్సరాలు పిల్లలు పుట్టుకుని తయారయ్యావు. పైగా మళ్ళీ నన్నే అంటున్నావా? అసలు నీకు లేదు పట్టెల ప్రాబ్లం ఉందా? పైగా మళ్ళీ నన్నే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించుకోవాలి అంటున్నావు. నేను అన్ని టెస్టులు చేయించుకున్నా, రిపోర్ట్స్ అన్ని నెగిటివ్గానే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి? రిపోర్ట్ చూపించమంటేనేమో నీకేం చేస్తే పిచ్చిపోతా అంటూ నిజాన్ని దాచిపెట్టారు. అయినా నిజం ఎండాలు దాగుంటుంది. నాకు హాస్పిటల్ మేనేజ్మెంట్ కాల్ చేశారు, మీ రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు. అందుకే మిమ్మల్ని సీమెంట్ టెస్ట్ చేయించుకోమని చెప్తున్నాను. అందుకే వస్తానంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ప్రైవేట్గా ఉండాల్సిన మ్యాటర్ని పబ్లిక్లో పెడితే అలాంటి వాడు ఇగో అట్టవదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోతో కూడా ఆలోచించరు వాళ్ళు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని నన్ను నలుగురిలో నగ్నంగా నిలబడమంటావా? నో, నేను ఎక్కడికి వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు, నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు పో. ఏమైందమ్మా? ఏంట్రా చందు? ఏంటి అమ్మాయితో గొడవ? ఎందుకు ఏదో వెళ్ళిపోవాలంటున్నా? ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో విసిగిస్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది, ఇక్కడ నుండి వెళ్ళు అంటున్నాను అంతే. నందిని, నువ్వైనా చెప్పమ్మా, అసలు వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీతో? ఎప్పుడు లేని మీరిద్దరు ఇలా గొడవ పడడం ఏంటి? పెళ్ళై 2 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి రోజు మాకు ఇదే గొడవ. అయినా నేను పిల్లలు పుట్టట్లేదని చెయ్యని పూజ రూములు అంటే ఏమైనా ఉన్నాయా? మీరు వేగపాల లేకుండా ఈ రూమ్ చెయ్యి, ఈ పూజ చెయ్యి అంటే చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నేను అర్థం చేసుకోవట్లేదు. వెళ్దాం రండి హాస్పిటల్కి అంటే నేను రాను, ఎక్కడికి రాను, నేను బాగానే ఉన్నాను అని చెప్తాను.
వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కలెక్ట్ చేసుకుని రావాలి. పెన్షన్ ఆఫీస్ కి తర్వాత వెళ్తాం కానీ ముందు మన ఫ్యూచర్ ఆఫీస్ గురించి మాట్లాడాలి. ఇలా రండి. ఏమైంది లక్ష్మి, మనకేదో ఫ్యూచర్ ఆఫీస్ అంటున్నాం, అయినా మన ఫ్యూచర్ మన చందు ఉన్నాడు కదా. మన ఫ్యూచర్ కి చందు ఉన్నాడండి, మరి చందు నందిని ఫ్యూచర్ ఉండొద్దా? వాళ్ళేమో ప్లాన్స్ లో ఉన్నట్టున్నారే, అందుకే కొంత టైం తీసుకుంటున్నారేమో. నిన్నటి వరకు నేను అలానే అనుకున్నానండి, కానీ టైం లేదు, ప్లాన్స్ లేదు, అంతా మనం చేసిన నిర్వాహకమే. ఏమైంది లక్ష్మి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. తనలో ఏం ప్రాబ్లం ఉందో ఏంటో అని ఎన్నెన్ని పూజలు వ్రతాలు చేయించానండి నేను కోడల పిల్లతో, కానీ ప్రాబ్లం అంతా మనవాడిలోనే ఉందంట. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, మాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా మీ ఆడవాళ్ళలోనే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. నాకు మాత్రం ఏం తెలుసండి, నేను మీ కాలం మనిషినేగా, నేను అదే నిజం అనుకొని కోడల పిల్లని తప్పు పట్టాను. అయినా ఇంట్లో ఒక విశేషం జరగాలంటే ఎవరికి వారు పట్టనట్టుంటే సరిపోతుందా? నలుగురు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే కదా అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది, దానికంటూ ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. సమస్య ఎంతకాలం తెలియక పరిష్కారం చెప్పలేదు, ఇప్పుడు చెప్పాక పరిష్కారం దొరికింది లక్ష్మి. ఏంటంటే మీరు మాట్లాడేది? అవును లక్ష్మి, రోజు నాతో పాటు జాబింగ్ చేసే మన మాస్టర్ దశరథ్ బాబు కూతురు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇంకా వాళ్ళ అల్లుడైతే అమ్మాయిని పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళాడంట. విషయం ఏంటా అని తెలుసుకుంటే లోపం అబ్బాయిలోనే ఉందని తెలిసిందట. అయ్యో పాపం, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందండి? ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు లక్ష్మి. సమయానికి వాళ్ళకి తెలిసిన వారి వల్ల 49 హాస్పిటల్ గురించి తెలిసింది, అంతే. మన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ అత్యంత అధునాతనమైన ఐవీఎఫ్ ప్రక్రియలో ఎలాంటి పిల్లలు పుట్టని దంపతుల బాలిక వనగా మారిన 49 సంస్థ మన మాస్టర్ వాళ్ళ కూతురికి కూడా ఐవీఎఫ్ ప్రక్రియను విజయవంతంగా చేసి 12 పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టింది. ఆ ఇంట్లో పిల్లలందరినీ చిరునవ్వుల్ని చిందించిందట. మరి ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కదండి, టెక్నాలజీకి పుట్టే పిల్లలు సాధారణ పిల్లలాగా ఉంటారు. ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కాదే, మన 49 సంస్థ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన లైఫ్ స్టైల్ సజెషన్స్ తో 12 పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడతారు. ఒక విషయంలో ఎటువంటి డౌట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే పదండి ఇప్పుడే ఈ విషయం చందు నందినికి చెప్తాం. మా దాకా మీరు రావడం ఎందుకు లేదయ్యా? నేను అదే కథ చెప్తున్నాను, మీరు అదే విషయం గురించి మాట్లాడుతున్నారు. నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, మాతృత్వాన్ని అందించడంలో అత్యంత రిజల్ట్ కనబరుస్తున్న 49లో కన్సల్ట్ అవుతే మన సమస్యతో పాటు రైట్ స్టైల్ సజెషన్స్ అండ్ ట్రీట్మెంట్తో పిల్లలతో సంతోషంగా ఇంటికి తిరిగి రావచ్చు. కానీ ఆయన నా మాట పట్టించుకోవట్లేదు. కనీసం మీ అమ్మా నాన్న మాటలు వింటారా? ఇలా కావాలని నాకు మాత్రం ఉండదు. నాలో ఉన్న అపోహలన్నీ పోగొట్టిన 49 ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తాను. చూసారుగా, పెళ్ళైతే కేవలం ఇద్దరు మనుషులు ఒకటి ఉంటారు, కానీ వారిరువురి మధ్య సఖ్యత ప్రేమ ఉంటేనే కుటుంబం అవుతారు. ఆ కుటుంబంలోకి సంతోషం రావాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి. మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి అనిపించుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్. ఏవేవో అపోహలు ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మస్థైర్యాన్ని చంపుకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మథనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించి అయినా డిస్కస్ చేస్తే దానికి తగిన సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. అందుకే ఇక మీదట అలాంటి తప్పులు చేయకండి, మేల్కోండి. అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కార నిలయమైన 49 సంప్రదించండి. మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి. మీ సంతోషాలకు రక్షణ, మీ ఆనందాలకి పుట్టినిల్లు అయిన 49కు రండి. అధునాతనమైన వైద్య విధానాలతో అత్యంత విజయవంతమైన మాతృత్వ శాతాన్ని కలిగిన 49 వైద్యులతో సంప్రదించండి. మీ భవిష్యత్తుని నిర్ణయించుకోండి. 49 పిల్లలు లేరనే చింత 49 ఉండగా దరిచేరదు మీ చెంత. 49 no rejection, only recognition. Consult, conceive, celebrate 49. Consult, conceive, celebrate 49. Consult, conceive, celebrate 49. హలో
థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మి థియేటర్ అకాడమీ లాస్ట్ ఇయర్ ద సేమ్ మంత్ వీ స్టార్టెడ్ వన్ స్ట్రీట్ ప్లే. ఒక స్ట్రీట్ ప్లే నుంచి మొదలు పెట్టామండి అవర్ జర్నీ. ఐ స్టార్టెడ్ విత్ 6 people. నౌ కంటిన్యూ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, యాక్టింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడంతో మా స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూ ఉంది. ట్రాఫిక్ వైలేషన్స్ పైన చేసామండి లాస్ట్ ఇయర్ ద సేమ్ మంత్. నౌ అలా చేస్తూ కంటిన్యూగా రెగ్యులర్గా థియేటర్ షోస్ చేయడం, స్ట్రీట్ ప్లేస్లో ఇలా చేస్తున్నాను, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం. వన్స్ అగైన్ మ్యామ్ వీఆర్ వెరీ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ద టీమ్ మ్యామ్ వీఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్. ఒక అవేర్నెస్ అంటే స్ట్రీట్ ప్లేస్ అనేది కనుమరుగైపోయాడు, ఎవరు చేయట్లేదు ప్రాపర్గా. ఒకప్పుడు స్ట్రీట్ ప్లేస్ అంటే జనాలు ఇలా అంటే లైక్ ఒక రచ్చబండ దగ్గర అయినా సరే, ఊర్లలోనైనా సరే, లైక్ సిటీస్లో కూడా సరే చాలా ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇలాంటి కళని బయటకు తీసుకొచ్చిన 49కి రియల్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటివి చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ టీమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మాతో 6-7 days వరకు ట్రావెల్ అయ్యారు. అండ్ ఫైనలీ ద మిషన్ అకాంప్లిష్డ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టీమ్. A big round of applause for the Dharma Theatre Academy team. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ కుడ్ సీ దట్ ఎనర్జీ. అంటే ఒక స్టోరీతో వచ్చి ఇది నిజమైన స్టోరీ మనము వీళ్ళు ఇక్కడ చూపించారు మీకు, బట్ డే ఇన్ అండ్ అవుట్ ఒక 20 yearsలో ఇదే మేము వింటూ ఉంటాం. పేషెంట్స్ వచ్చి ఇదే ప్రాబ్లమ్స్తో వస్తారు. సో నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్లో కూడా ప్రాబ్లం ఉంది. బాగా క్రియేటివ్గా యూ షోడ్ ఇట్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సో వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చూసి కూడా కొందరు కనెక్ట్ అయ్యి పిల్లలక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు తోడుగా IVFలో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. మీకు తోడుగా IVFలో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. మీకు తోడుగా IVFలో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికన్నా ముందుగా మీడియా మిత్రులకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ మేము ఏ ఈవెంట్ చేసినా కానీ యూ విల్ బీ ఆల్ టైమ్. సో ఏదన్నా మనకి అడ్వర్టైజ్మెంట్ కంటే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా ఎంకరేజ్మెంట్ లాగా చూసి ఎవ్రీ సింగిల్ టైం బాగా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు మా కోసము. సో వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ సెకండ్లీ మా పేషెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా అంతే పేషెంట్స్ అంటే పేషెంట్గా ఉంటున్నారు. దట్ ఈస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ మా టీమ్ అండి. సో మా మ్యామ్ చెప్పినట్టు షీఈ్ అ లీడర్. సో మేమందరం కూడా వీఆర్ ఆల్వేస్ వీ హ్యాడ్ దట్ టీమ్ స్పిరిట్ ఇన్ అస్. సో మా స్టాఫ్ అందరు కూడా అలాంగ్ విత్ అస్ ఈ ఇన్స్టిట్యూట్ సిన్స్ 10 years మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ మేము టీమ్ అండ్ మా ఫ్యామిలీ బేసికలీ. సో అందరం జనరల్గా మేము ఎలా ఫీల్ అవుతామంటే మనం ఇంట్లో జస్ట్ 8 hours ఉంటాము, హాస్పిటల్లో 10 hours ఉంటాము. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ అస్. సో థ్యాంక్ యూ. సో ఈరోజు అందరూ కూడా రెడ్ షర్ట్స్ వేసుకొని వచ్చారు. సో ఫర్ అస్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. సో స్టాఫ్ అందరు కూడా రెడ్ షర్ట్స్, జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ కమ్ హియర్. సో లెట్ us టేక్ ఎ పిక్చర్. మేడం అందరం దిగుదాము. దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ అస్. అండ్ లాస్ట్గా టు ద ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆల్. సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఈ ఈవెంట్ని ముందు పెట్టారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్.